హాయ్ నేను సతీష్. హౌస్లో ఫుల్గా ఆడతా పాడతా జోకులు వేస్తా ఆ ప్రియాని ఫ్లర్ట్ చేస్తా తనూజని ఏడిపిద్దామని ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి అందిస్తూ హౌస్ మేట్స్ కూడా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తూ సందడిగా ఉన్న ఎమ్మాన్యుయల్ని ఒక్కసారి ఈ టాస్క్తో బిగ్ బాస్ అయితే ఫుల్గా ఏడిపించేసి ఫుల్ పీక్స్లో ఎమోషన్స్ పండించబోతున్నది ఈ ఎపిసోడ్. ఇదంతా ఇట్లా ఉండబోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వచ్చే మెసేజ్లు కావచ్చు, లెటర్స్ కావచ్చు, వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఊరికే వేస్తాడా బిగ్ బాస్? ఒకరు త్యాగం చేయాలి, ఒకరు దాన్ని ఎంజాయ్ చేయాలి, ఒకరికేమో అది వస్తుంది అక్కడ బ్యాటరీ రీఛార్జ్ కోసం ఎంత పర్సంటేజ్ తగ్గుతుందో దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా డెసిషన్ తీసుకుంటారనే దాన్ని బట్టి ఆడియన్స్కి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అయితే రీచ్ అవుతాయి. మరి ఇక్కడ రీఛార్జ్ తగ్గిపోయినా ఆ వచ్చే లెటర్ వల్ల కావచ్చు, ఫోటో వల్ల కావచ్చు, వీడియో బయట లేదా ఆడియో బయట వాటి వల్ల వాళ్ళైతే ఫుల్ రీఛార్జ్ అయిపోతారు. ఇక్కడ బ్యాటరీ తగ్గుతూ ఉంటుంది కానీ వీళ్ళకైతే ఆటలో మరింత బూస్ట్ అయితే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకోసం అంటే 3 వారాలు అవుతుంది హౌస్లోకి వచ్చేసి. ఏం జరుగుతుంది బయట, మా గేమ్ ఎట్లా వెళ్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎట్లా తీసుకుంటున్నారు. సో నామినేషన్లో మనం చెబుతున్న పాయింట్స్ అతి అయిపోయిందా, ఓవర్ యాక్షన్ అయిందా, ఇరిటేటింగ్ ఉందా, ఫ్రస్ట్రేట్ అవుతున్నారా, ఇట్లా 1,00,000 ప్రశ్నలన్నీ రన్ అవుతూ ఉంటాయి కనుక సో ఇలాంటప్పుడు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది ఒక్కసారి. ఎందుకంటే గత సీజన్లో కూడా చూసాం, ఇప్పుడు అట్లాగే ఈరోజు కూడా లైవ్లో చూసుకుని ఎపిసోడ్లో చూసుకుని హౌస్లో ఎట్లా ఉంటుందంటే గురువింద గింజ తన నలుపుతాను ఎరుగుదన్న మాదిరిగా ఈ హరీష్ ప్రియ వచ్చేసి మనం సూపర్ గేమ్ ఆడేస్తాను, ఎరగదీసేస్తాను, చించేస్తాను, అసలు మనల్ని ఎక్కడో వీళ్ళు టార్గెట్ చేశారు కనుక మనల్ని ఎప్పుడో ఎక్కడికో పెట్టేస్తుంటారు ఆడియన్స్ అనే యాటిట్యూడ్లో ఆ భ్రమల్లో వాళ్ళుంటూ ఈ తనూజకి, రీతు చౌదరికి వీళ్ళందరికీ తెగ క్లాసులు బీకేస్తా ఉన్నారు. ఇది విడ్డూరంగా అనిపించింది. వాస్తవానికి తనూజకి ఏంటి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అట్లాగే హౌస్లోకి వచ్చాక కూడా ఆవిడ బిహేవియర్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు అంతా న్యాచురల్గా ఉంది. అతి చేయట్లేదు, ఓవర్ యాక్షన్ లేదు, ఓవర్ యాటిట్యూడ్ లేదు, బలుపు ప్రదర్శించట్లేదు, డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉంది. వానర్ అయ్యాక కూడా అట్లాగే ఉంది, అంతకుముందు టెనెంట్గా ఉండేటప్పుడు అట్లా ఉంది. ఇవన్నీ ఉండి ఓవరాల్గా ఆవిడకి ఏంటంటే కన్నడ, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర అంత 3 రాష్ట్రాలు కలిపి ఒక 40% ఓటింగ్ ఉంటే ఈ ప్రియాకి 5% కూడా ఓటింగ్ లేదు. ఆయనకేమో బొటాబోటకి 8, 9, 10 అయినట్టు ఆయన ఉన్నాడు. వీళ్ళు వచ్చి ఈమె క్లాసులు బీకేస్తున్నారు. భరణి మిమ్మల్ని తొక్కేస్తున్నారు, టార్గెట్ చేసేస్తున్నారు, మమ్మల్ని వీరు టార్గెట్ చేసేస్తున్నారు సో అని చెబుతూ ఉంటే వీళ్ళని ఆడియన్స్ తొక్కేస్తున్నారు, వీళ్ళ అతి వాళ్ళు అనే విషయం తెలుసుకోవట్లా. సో ఇలాంటప్పుడు వేరే వాళ్ళు అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఒక కన్ఫ్యూజ్లో ఉండేటప్పుడు వీళ్ళ మాట వినాలా, వాళ్ళ మాట నమ్మాలా, మనకు నచ్చినట్టు ఉండాలా, అసలు మనం ఆడుతున్నది రైటర్ రాంగా, రైట్ ట్రాక్లో వెళ్తున్నామా, సైడ్ ట్రాక్ పట్టేసిందా, ఇంకేదైనా పులిహోర ట్రాక్ ఎక్కేసామా, ఇలా అనేక గందరగోళంతో అయోమయంతో వీకెండ్ నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమే ఫీడ్బ్యాక్. అలాగే ఆ మధ్యలో ఆడియన్స్ ఏమైనా చెబితే అది దాన్ని బట్టి ఒక అంచనాకు వస్తారు దశలో. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కనుక అందుకే అంత ఎమోషన్ అయిపోతారు. ఫోన్ కాల్స్లో రోజంతా ఫోన్లో గడిపిన వాళ్ళు ఒక్కసారి ఫోన్లో కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ మొహాలే చూసుకుంటూ వాళ్ళలోనే తప్పులేంచుకుంటూ మళ్ళీ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాళ్ళకే తినిపించుకుంటూ రకరకాలుగా ఉంటాయి కనుక అయితే ఈ అప్డేట్స్ అయినా నాకు నైటే వచ్చే కొద్దిగా మార్నింగ్ పని ఉండడం వల్ల కాస్త లేట్గా ఈరోజు అప్డేట్స్ జర్నలిస్ట్ సతీష్లో న్యూస్ బోర్డ్లో ఈ యాపిల్ టాస్క్ ఏంటి, అలాగే ఈ బ్యాటరీ టాస్క్ ఏంటి, ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. అట్లాగే మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెప్పటికప్పుడే ఎర్లీ మార్నింగే మీకు అప్డేట్స్ అన్నీ షేర్ చేసేస్తూ ఉంటా. ఆ వీడియో చూడడం వాళ్ళు కూడా చూడండి. అయితే ఇక్కడ ఎమ్మెన్యేలు ఏంటి, ఫాదర్ లెటర్కి అయితే 45% బ్యాటరీ డౌన్ అయిపోద్ది. మదర్ నుంచి ఆడియో బయట వచ్చింది, దానికి 30%, ఫ్యామిలీ ఫోటో అయితే 25% అనేటప్పుడు ఎమ్మెన్యేలు ఏంటి, సారీ బిగ్ బాస్ అక్కడ సుమను, తనుజ, ప్రియ అందరూ ఏడు చేస్తున్నారు, మా అమ్మ స్ట్రాంగ్, నేను కూడా ఏడవకూడదు అని చెప్పి అంతకుముందు కూడా భరణ విషయంలో కూడా చెబుతున్నాడు. మా మదర్ కూడా కొన్ని స్కిట్స్ చేసిందన్న, ఫుల్ ఎనర్జీ ఉంటుంది, నా కోసం ఆవిడే వస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ సరే అతను కంపేర్ చేసుకుంటే ఫోటో కంటే ఆడియో, వాళ్ళ ఫాదర్ తరగతి లెటర్ ఆయనకి ఇంపార్టెంట్. అవి కొద్దిగా మెసేజ్ వస్తాయి. ఫోటో ఏముందో చూసుకుంటాడు, ఎమోషనల్గా కొంత సపోర్ట్గా ఉంటుంది. కానీ ఆ లెటర్లో ఏం చెప్పారు, అలాగే లేకపోతే వాళ్ళ అమ్మగారు బయటలో ఏం చెప్పారు, అది కొద్దిగా అతనికి ఎక్కువ ప్లస్ పాయింట్ అయితే కదా. అలా అని చెప్పి తన స్వార్థంతో తను తీసుకుంటే ఆడియన్స్లో బ్యాడ్ అవ్వచ్చు, ఇక్కడ హౌస్ మేట్స్ కూడా టార్గెట్ అవుతాడు. సో మెయిన్ ఏంటంటే అరే ఇతను స్వార్థం అతను చేసుకోవడం. గతంలో కూడా చూసాం మనం ఒక సీజన్లో గౌతమ్ కృష్ణ సేమ్ లెటర్ వచ్చేటప్పుడు నీకు పెద్ద ఇంపార్టెంట్ ఏముంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయి శుభశ్రీ రాయి గురుతు అనేటప్పుడు మరి ఇతడికే అంత ఇంపార్టెంట్. ఆ సీజన్ అంతా లెటర్ వదిలితే ఒట్టైన మాదిరిగా లెటర్ ఇలా చదువుతూ వాళ్ళ అమ్మగారు రాసింది అంత నెగిటివ్ టైప్. నెక్స్ట్ సీజన్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఓకే పాజిటివ్ తెచ్చుకున్నాడు అనుకోండి. కానీ ఆ ఇన్సిడెంట్ అంతలా చూస్తారు. అట్లాగే అదే సీజన్లో అనుకుంటా ప్రిన్షియా వారు ఇంకెవరు టేస్టీ తేజ. ఈ టేస్టీ తేజ ఫుల్ కామెడీ, ఆయనేమో ఫుల్ సీరియస్. శివాజీ స్టార్టింగ్లో అన్నట్టు ఏంట్రా ఇనుప సామాన్లు అన్నీ తెచ్చి వీడిని ఏదో బాడీ తయారు చేసినట్టు ఉన్నాడు అన్న మాదిరిగా. అంత సీరియస్ పర్సన్, ఇంత కామెడీ పర్సన్ కలిపి ఇద్దరు కలిపి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఏడు చేసి ఆడియన్స్ని ఏడిపించేసి ఆ త్యాగాలు చేసుకుంటూ వాళ్ళ ఫాదరు, మదరు, పేరెంట్స్ నుంచి వచ్చిన వాటి కోసం అట్లా ఎమోషనల్గా డ్రిల్లింగ్ పీక్స్లోకి తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ. సో అలాగని చెప్పి ఎవరు స్వార్థం వల్ల చూసుకుంటే నెగిటివ్ అయిపోద్ది.
త్యాగం చేసేయాలంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, గుండెలు విండేస్తుంది. ఇంతకుముందు నేను వీడియోలు అదే కదా అనలైజ్ చేసా, ఇది వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోద్ది. అలాగే ఆ యాపిల్ టాస్క్లో గొడవలు పంచాయతీలన్నీ దాంతో పెడతాడు, ఇక్కడ ఫన్ టాస్క్లన్నీ ఈ సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చిన వాటితో పాటు ఇది ఒకటి అని చెప్పేసి. సో మరి ఎవరు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారని చూద్దాం. నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఇతను ఫోటోకే వెళ్ళడం తెలుస్తుంది. అట్లాగే నెక్స్ట్ వన్ ఎవరు, తనూజ. ఆవిడ బజర్ నొక్కి ఆవిడ కూడా లెటర్ తీసుకుందంట. మరి ఆ లెటర్ నిజంగా ఇప్పుడు తనూజ గురించి ఒక స్పెషల్ స్టోరీ కూడా చేయొచ్చు ఆవిడ గురించి. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె అటకెక్కిపోతుందని చెప్పొచ్చు. ఆవిడ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ కూడా హట్టింగ్ పాయింట్ నేను ఇప్పుడు చెప్పబోయేది, అనలైజ్ చేయబోయేది. అయితే ఆవిడని కాపాడేవి రెండే రెండు. ఒకటి ఈ లెటర్, ఆ లెటర్లో ఎట్లాంటి మెసేజ్ ఇచ్చారు, ఏమని రాశారు, ఏం హెచ్చరికలు చేశారు, ఆవిడ ఆట పాడవకుండా ఉండాలంటే ప్రస్తుతానికైతే ఆవిడ విన్నర్ మెటీరియల్గా కనిపిస్తూ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడ బిహేవియర్ కావచ్చు, ఆవిడ నేచర్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, అంత హట్టింగ్గా లేకపోవడం, తోటి కంటెస్టెంట్స్ అన్నింటితో కలిపి ఆవిడకి ముందు నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, ఇవన్నీ కలిపి. సో ఇప్పుడు ఆట అయితే ట్రాక్ తప్పించడానికి మన చుట్టూ ఉండే పరిసరాలు అంటారు కదా, ప్రభావం చూపిస్తాయి, ఎఫెక్ట్ అవుతాయని. సో ఈవిడ చుట్టూ కొన్ని గ్రహణాలు అని కూడా చెప్పొచ్చు. గ్రహణం పడుతుందా పట్టదా మరి ఈవిడ ఆటకి అనేది కూడా. అయితే లెటర్ కాపాడాలి. రెండో ఆప్షన్ ఏంటంటే ఓన్లీ వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ రాబోతున్నారు కదా, వాళ్ళైనా చెప్పాలి. మరి అది స్పెషల్ వీడియో మనం అందులో ఇంకొక వీడియో జర్నలిస్ట్ సర్వీస్లో అప్లోడ్ చేస్తా, చాలా డీటెయిల్స్తో, చాలా లవ్ అప్డేట్స్ అని కలిపి అందులో చూడండి. ఇక రెండోది ఏంటంటే ఈ రీతు చౌదరి ఏమి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, కంటెస్టెంట్స్ తాలూకా సీక్రెట్స్ బయట పెట్టాలి ప్రయత్నం చేస్తే నేను సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయినట్టు నీకు చికెన్ పెడతామంటే సంజనాయే బిగ్ బాస్ హౌస్ని చదివేసి కాచి పడబోచేసి బిగ్ బాస్ హౌస్లో సంజనాయే ముదురు అంటే రితు చౌదరి ముదురు అయితే సంజన దేశ ముదురు. ఆ హౌస్ గురించి, ఆట గురించి పూర్తి గ్రిప్ ఉంది ఆవిడ ముందు. ఆవిడ ఎలాగనిపించిందంటే తాతకు దగ్గులు నేర్పినట్టుగా, ఏదో హనుమంతుడి ముందు కుప్పగింతిల్లాగా ఇట్లా అనిపించింది. ఆవిడే హౌస్ని కాచి వడబోసేసి హౌస్ మేట్స్తో ఆడుకుంటూ అల్లాడించిస్తుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈవిడ మీ సీక్రెట్ చెప్పండి, మీ పర్సనల్ చెప్పండి అంటే నాదంతా ఓపెన్ బుక్ అమ్మ, నేను భర్తను గట్టిగా లవ్ చేసా, పెళ్లి చేసుకున్నా, నో సీక్రెట్స్ ఎంత రకాలుగా ట్రై చేసినా సరే ఎవరూ చెప్పట్లే. ఆ తనుజ కాస్త కోస్త కనికరం చూపింది కానీ అంతా డైరెక్ట్గా అడిగితే ఎవరు చెప్తారు. ఆ డీమ్యాన్ ట్రాక్ అంటాడు, ఆ కుర్రాడు యాటిట్యూడ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయి గెలిచేసా, సాధించేసా, ఈ ప్రాపర్టీ నాది అనే మాదిరిగా ఈ రీతి చౌదరితో ఆ ట్రాక్ తర్వాత కంప్లీట్ చేంజ్. మొన్నటి వరకు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా మారిపోయాడు. పైగా ఆ అమ్మాయికి తెగ హెచ్చరించేస్తున్నాడు, నువ్వు ఎక్కువగా హౌస్లో కళ్యాణ్ గడితో కదా మాట్లాడుతున్నావు, ఇది ఒక యాతన స్టార్ట్ అయిపోయింది. అతనికి మనశ్శాంతి కరువైపోతుంటుంది. ఎక్కడ మళ్ళీ మన ట్రాక్ బిస్కెట్ అయిపోద్దు, ట్రయాంగిల్తో వచ్చింది కదా ఈవిడ మళ్ళీ ఎక్కడ జారిపోద్దు, నేను సాధించాను, సంపాదించేసాను, ఇంకా చాలు బిగ్ బాస్ కిందికే వచ్చాను అన్నట్టు ఆయన కూడా సీక్రెట్ అడిగితే చెప్పట్లా. సో ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళా సరే ఫేవరెట్ అని చెప్తే ఎవరు చెప్పట్లా, మొత్తానికి ఇప్పుడు టాస్క్ ఫెయిల్ అయిపోద్దని అర్థమైతే ఉంది. అట్లాగే ఆ నాగార్జున గారు మన ట్రైలర్ చూపించారు, సినిమా చూపిస్తానని చెప్పి ఆ యాపిల్ చెట్టు పెట్టి యాపిల్స్లో ముందే కలర్స్ డిసైడ్ చేసి, అంటే వాళ్ళ గేమ్ని ఎట్లా డిసైడ్ చేయబోతున్నాడు బిగ్ బాస్ అన్నానికి, మీ ప్రయాణం ఎట్లా సాగింది అన్నానికి ఒక ప్రతీకగా చాలా అర్థాలు ఉన్నాయి. అవన్నీ సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని చెప్పేసి, అంటే ఇకపై కూడా మీరు ఆడే విధానం, నిర్ణయాలు మీరు ఎంతకాలం నిలబడతారో డిసైడ్ అయితే అని చెప్పేసి కొద్దిగా సిన్సియర్గా ఎఫెక్ట్ పెట్టండి. వాళ్ళ కన్ఫ్యూజ్ మోడ్లో పడేశాడు. రెడ్ టీమ్ అని చెప్పేసి రెడ్ కలర్స్ అందరికీ రాముకి, కళ్యాణ్కి, భరణి, హరీష్, డీమాన్ వీళ్ళు 5 ఇచ్చాడు. సో ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు, బట్ ఇంకా 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 ఇంప్రూవ్ కావాలి. రెడ్ అంటే డేంజర్ అని చెబుతాడో లేకపోతే ఇంకేమన్నా చెబుతాడో చూద్దాం. అలాగే నెక్స్ట్ వన్ బ్లూ టీమ్కి అయితే ఎమ్మెన్యేలు సుమన్, తనూజ, సంజన, శ్రీజ వీళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ కాస్త బెటరే, పర్వాలేదు అన్నట్టు ఉన్నారు. కానీ ఇంకా ఆయన మరి ఏం లిటిగేషన్ పెడతాడో, ఏం మెలిగిపెట్టి ఎట్లా చెబుతాడో చూద్దాం. ఇక బ్లాక్ టీంలోనైతే ఫ్లోరా, రీతు, ప్రియా వీళ్ళైతే ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళ పట్టుకొని ఆట ఎలాగ ఆడిస్తాడో, ఎట్లా చేస్తాడో చూద్దాం. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ఈ ప్రోమో అనాలిసిస్. ఇక తనూజ ఆట అలాగే మళ్ళీ ఈ టెనెంట్స్గా 2 వారాలు ఇబ్బందులు పడి ఇప్పుడే కొత్తగా ఓనర్స్ అయ్యారు కదా, ఈ ఓనర్స్ని మళ్ళీ తీసుకెళ్ళి అందులో పడేస్తారు బిగ్ బాస్. నో డౌట్ వీళ్ళు అతికి పరాకాష్ట చేసేస్తున్నారు. ఒక్కొక్కరు దయార్థ హృదయాలు పొంగి పొరలిపోయి ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఇస్తాడు, మీకు అదే తగును అని పడేస్తాడు. ఆ తనూజ గురించి ఎందుకు అట్లా పడేస్తారు, ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి జర్నలిస్ట్ సర్వీస్లో మనకు వీడియో అప్లోడ్ చేస్తారు చూడండి. వీడియో లెంత్ ఎక్కువైపోద్దని బ్రీఫ్గా తగ్గొట్టేస్తున్నా. వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి.